గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు అటుకులు తాలింపు వేద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం తినడానికి ఏం లేవు, అందుకని అటుకులు కొన్ని పాలాలు ఉన్నాయి, ఆ పాలాలు కలిపేసి వేస్తాను. ఇవైతే హాఫ్ కేజీ అటుకులకైతే ఇంత ఆయిల్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడైతే అటుకులు తాలింపు అఖిలే చేస్తున్నాడు. ఎలా చేస్తామేంటో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాను, కానీ వద్దురాను కొంచెం ఇవి ఆవాలంటే చాలు. ఆవాలంటే అడుక్కి వెళ్ళిపోతాయి కదా, సరిపోతాయి. అడుక్కి వెళ్ళిపోతాయి కదా, మనం ఏం తినము, అవి టేస్ట్ కోసం మాత్రమే. ఆవాలు, జీలకర్ర సగం కూడా తీసుకో, ఇంకా తీసు. తర్వాత పల్లీలు వేయి. వాళ్ళు వేడిపోయింది, వేసేసి స్లోగా వెయ్యి. అయితే గిన్నె దాంట్లో వేసేవు. ఒక స్పూన్ తీపు, పెద్ద స్పూన్, నీకు ఇష్టం ఉన్న స్పూన్. ఇదిగోండి పల్లీలు అయితే ఫస్ట్ వేస్తాను. పల్లీలు వేస్తే పల్లీలు మంచిగా వేగుతాయి. పల్లీలు తుడుచుకుని ఇస్తారు. పల్లీలు మంచిగా వేగనిసాము. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇదిగోండి సన్న మిరపకాయలు లేవు, అందుకనే మిర్చి బజ్జీ ఉంటాయి కదా మిరపకాయలు, అవైతే వేసాను. తడి ఉందనుకో నీకే పట్ 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 అంటే ఆ పల్లీలు అలా చీలుతూ, అది కూడా ఆ పైన పొట్టు అలా విడదీస్తా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అవి వేగుతా ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనం మిరపకాయలు వేద్దాం. మిరపకాయలు మంచిగా వేగనిద్దాం. వేగుతున్నప్పుడు కరివేపాకు, కొంచెం ఎండు కొబ్బరి నీళ్ళ సన్నగా కట్ చేసి వేసి ఇవన్నీ మంచిగా వేగనిద్దాము. పచ్చిమిర్చిని అయితే మనకి అవి డ్రై అయిపోవాలి, అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బిర్యానీ చేసేటువంటి పాట కదా, బిర్యానీ స్మెల్ వస్తుంది. దీంట్లో ఓన్లీ బిర్యానీ మాత్రమే చేస్తాను, ఇదే ఫస్ట్ టైం అట్టుకుంటాను. ఇది మంచిగా వేగనిద్దాము. అయితే నేను ఇక్కడ అటుకులు ఉన్నాయి కదా, అటుకులు అయితే జల్లర పట్టుకున్నాను, ఏమీ రాలేదు. అటుకుల్లో సన్న చూర లాంటి జల్లర పట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ తాళాలు పోసుకుంటే జల్లర పట్టుకున్నాము. తర్వాత కొంచెం సోంపు వేసుకున్నాము. సోంపు వేసుకుంటే బాగుంటుంది అటుకుల తాలింపులో. కొంచెం చాలా మంది జీలకర్ర ఎంత వేసి అంత క్వాంటిటీ సరిపోతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లాస్ట్ లో వేసుకుందాము. కొంచెం చక్కెర వేయాలి. అటుకులలో కొంచెం చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది యొక్క కొబ్బరి కూడా మంచిగా వేగాలి. సగం స్పూన్ వేయి. ఇంకా దాంట్లో వాటర్ ఏమి ఉండదు కదా. అలా మీరు పేస్ట్ వేయమా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకుంటా. అటుకుల తాలింపు అసలు స్మెల్ మస్తు వస్తుంది అసలు. ఇంకొంచెం సగం ఉంటాను. క్యాబేజీ పైన పెట్టేస్తున్నాను పోటీలో. ఇంకా చూసారా మనకి ఇంకా పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టే. ఇప్పుడు అటుకులు మనం డ్రై రోస్ట్ చేస్తాం కదా, ఆ లోపల ఆ మిరపకాయలు కూడా మంచిగా రోస్ట్ అయిపోయింది. ఆ పేలది రబ్బర్ బ్యాండ్ తీసేసి జల్లబోయినాను. అటుకులు పోసేసాను కదా, ఆ పేలలు ఈ జల్లెలను పోసేసి జల్లించుకుందాము. పేలలు అయితే కోడి పిల్లలకి ఎంత ఇష్టం. కొత్తిమీర అయితే నిన్న కారాలు కట్ చేసినప్పుడు కోడి పిల్లలే గుర్తుకొచ్చినాయి. వాటికి ఇది చాలా ఇష్టం అనమాట. లీఫీ వెజిటేబుల్స్ అన్నా, తాళాలన్నా, తర్వాత అటుకుల తాలింపు ఉంటుంది కదా, మనం పోహ వేసి ఆ పోహ కూడా మస్తు ఇష్టం, మంచిగా తింటాయి. వస్తలేదా అయితే జల్లడ పట్టుకోవాలి. ఇది కూడా మామూలు మంచిగా జల్లడ పట్టుకొని చూసారా మెల్లిగా. అట్లా చేయదు, ఇలా స్లోగా ఇలా తిప్పాలి. నేను చూపిస్తా. చాలా తక్కువ వస్తుంది చూసారా, మంచిగా జల్లడ పట్టేస్తాడు. వేసేసి దీంట్లో అయిపోయింది. దాంట్లో వేసి దాన్ని పెట్టేసి జల్లెడని
ఇంకా ఇలా మంచిగా కలిపేస్తుంది. అది డస్ట్బిన్ వేసేవా, లేకపోతే దాంట్లో కింద కింద ఉంది కుక్కర్, వాటర్ దాంట్లో వేసే అక్కడ కింద మొక్కలకి వేసేది ఉంది కదా, దాంట్లో వేసి దాని తాంబలం ప్లేస్ తాంబలం పెట్టేసి. మా వాడిని చేసుకునే అమ్మాయి ఎవరో గాని మస్తు హెల్ప్ చేస్తాడు, బంగారంలా చూసుకుంటాడు. కానీ అలా మంచిగా చూసుకునే వాళ్ళకి మంచి వాళ్ళు రారేమో అనిపిస్తుంది. మంచి ఉన్న దగ్గర మంచి ఉన్నదిగా. ఇవి సాల్ట్ బియ్యం, సాల్ట్ మర్చిపోయి అన్ని వెయ్యు నన్ను వెయ్యి అన్నట్టుగా, ఎన్ని వేసినా కానీ ఉప్పు లేకపోతే దానికి రుచే ఉండదు కదా. స్పూన్తో గన్నెట్టుకులో గంతే చాలా. ఇంకొంచెం వెయ్యి నా తీసేయమండి, సగం చాలు చాలు వేసి వేసి మొత్తం వేసి మనం కలుపుతా ఉంటే అప్పుడు దానికి ఉన్నటువంటి ఆయిల్ పసుపు అంతా మంచిగా మిక్స్ అవుతుంది.